అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం పరిశీలించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న ప్రేమ మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ సమయంలో మీ సన్నిధిలో చేరి ఉన్న మీ పిల్లలందరిని బట్టి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ ఆలోచనలో గంభీరమైన సత్యాలను తెలుసుకుంటూ మీ కొరకు ఉన్నతంగా జీవించే భాగ్యం దయచేయండి. లోకమంతా తండ్రి వ్యర్థమైన వాటి కొరకు అయినా అనవసరమైన వాటి వైపునైనా దేవ ఆలోచన సారిస్తూ సృష్టికర్తని మిమ్మల్ని విస్మరించి సృష్టిమును పూజిస్తున్న ఈ మానవ అజ్ఞానాన్ని క్షమించండి దేవ. మీ ఆలోచనలో ఇక ఎందరైతే రక్షించబడాలని ఈ ప్రాంతంలో అనుకుంటున్నారో వారందరినీ కాపాడండి దేవ. ఇంతవరకు మర్యాదగా క్రమంగా మీ నామానికి మహిమకరంగా జరిగించిన ఆరాధన బట్టి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ కొంత సమయం మీ మాట ధ్యానించబోతున్న మీ ఆత్మ సాయం దయచేయండి. యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు అందరికీ. అడ్డోరేసి ప్రియులారా, ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. అదేంటంటే ప్రవక్తల యొక్క జీవితం గురించి మనం ఏం చేద్దాం, నేర్చుకుందాం. ప్రవక్తలు వారి జీవితాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఎలా ఉంటాయి ప్రవక్తల జీవితాలు? రఫ్ అండ్ టఫ్ ఉంటాయి అట. ఇంకా చెప్పండి. రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి. ఇంకెలా ఉంటాయి? హార్డ్గా ఉంటాయి, కఠినంగా ఉంటాయి కదా. బేసిక్గా మన సోదరులు ప్రశ్న అడిగారు. మత్తయి సువార్త నుంచి 3వ అధ్యాయం 4వ వచనంలో, మత్తయి సువార్త నుంచి 3వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమ వస్త్రములను మొల చుట్టూ తొలిదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. అంటే యోహాను గారు ఎవరు? యేసుక్రీస్తుకు ముందుగా పంపబడిన ప్రవక్తేనా? ప్రవక్త. ఈ యోహాను యేసుక్రీస్తు కంటే ముందు వచ్చిన ఒక ప్రవక్త. ఆయన ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది అంటే, ప్రవక్తల లైఫ్ స్టైల్ అందరూ ఇలాగే ఉంటుందా? లైఫ్ స్టైల్ మీన్స్ జీవితం అందరిది ఇలానే ఉంటుందా? ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారమై ఎండెను అంటున్నాడు. నిజానికి ఈయన ఎక్కడున్నాడు? ఈయన యెరూషలేము పట్టణంలో లేడండి, గ్రామాల్లో కూడా లేడు. ఎవరు ఈయన? యోహాను గారు ఎక్కడున్నారండి? ఆయన పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంటి దగ్గర అయితే లేకుండా ఎక్కడున్నాడంటే ఆయన ఊరికి దూరంగా అడవులలో జీవించినట్టుగా అయితే మనము చూడగలం. ఆయన అడవిలో ఉన్నట్టుగా మనకి ఎక్కడ తెలుస్తుంది? ఆయన అడవి తేనెని చెప్పండమ్మా. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది, ఇంకేముంది? ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఇతను ఎక్కడ జీవించాడండి? అరణ్యంలో జీవించాడు. ప్రవక్తలు ఎక్కువగా అంటే వాళ్ళు కంఫర్ట్ లైఫ్ అయితే చూడరు. ప్రవక్తలు వారి జీవితాలు చాలా హార్డ్గా, కఠినంగా అయితే ఉంటాయి. ఎంత కఠినంగా ఉంటాయి ఏంటండి వారి గురించి చెప్పాలంటే, ఈయన గురించి అడవిలో ఉన్న యోహాను దగ్గరికి దేవుని వాక్యము వచ్చును అనే మాట మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఈయన పెద్ద అయిన దానికి ఇజ్రాయేల్కి ప్రత్యక్షమైనంత వరకు ఆయన ఎక్కడ ఉన్నాడట? అడవిలోనే జీవిస్తున్నాడండి. ఈ అడవిలోనే జీవిస్తున్న ఇతని దగ్గరికి దేవుని వాక్యం అయితే వచ్చింది. చూడండి, 4వ అధ్యాయం అనుకుంటున్నాను లూకాసు వార్త నుంచి ఒక చక్కని మాట చూద్దాం. 4వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయంలోనే అడవిలో ఉన్నట్టుగా మనకు వాక్యం కనబడుతుంది. అడవిలో ఉన్న యోహాను దగ్గరికి దేవుని వాక్యం అయితే వచ్చినట్టు. అంటే ప్రవక్తలు ఎక్కువగా జనాలకి దూరంగా దేవునికి దగ్గర. అమ్మా 3వ అధ్యాయం 2వ వచనం.
పరలోక రాజ్యం సమీపించినది, మారుమనసు పొందిన యోధ అరణ్యంలో ప్రకటించిన ప్రభు వాక్యము. 9వ వచనమా? యోధ అరణ్యంలో ప్రకటించుచుండను. ఈయన ఎక్కడ ఉన్నాడంటే యోధ అరణ్యంలో అయితే ప్రకటిస్తున్నాడు. ఇంకో వాక్యం ఉంటుందమ్మా, ఆయన యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా మనం కడది. అడవిలో ఉన్న యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిన మాట ఉంటుంది. సరే, చివరి వచ్చు. జకరియా కుమారుడైన చదవండి అన్నమాట, అది మొదటి నుంచి. వెరీ గుడ్. ఎన్నో వచ్చినాం అది? సారీ, నేను మత్తయి సువార్త చదువుతున్నాను, లూకా సువార్త. రైట్, వెరీ గుడ్ అమ్మా, సూపర్. అక్కడ ఏం కనబడుతుందంటే, అడవిలో ఉన్న జకర్యా అరణ్యములో అన్నయ్య కయ్యప్పయు ప్రధాన యాజకుడిగా ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం అయితే, అంటే ప్రవక్త అయిన యోహాను గారు ఎక్కడున్నారు? డోరేసి. ఆయన ఎక్కడున్నారంటే అడవిలో జీవిస్తున్నాడు. అడవుల్లో ఉంటున్న ఆయనకి ఎలాంటి వస్త్రాలు ఉంటాయి? అడవులో ఉంటున్న ఆయనకి ఎలాంటి వస్త్రాలు ఉంటాయి చెప్పండి? మనలాగా ఖరీదైన వస్త్రాలు ఉంటాయా? యేసుక్రీస్తు వారు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుడిగో, మీరు అడవిలోకి ఏం చూడడానికి వెళ్ళారు? గాలి కదులుచున్నారు వెళ్ళినా, లేకపోతే రాజవస్త్రాలు ధరించుకున్న వారిన? రాజవస్త్రాలు ధరించుకున్న వారు ఎక్కడ ఉంటారు ఏంటి? ఎక్కడ ఉంటారు? రాజభవనంలో ఉంటారు. మరి ఏం చూడ వెళుతురి అంటారు. అంటే యోహాను గారు ఆయన ఎంత కష్టపడ్డాడో, ఆయన ఎలాంటి వాడు యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంటే యోహాను మాత్రమే కాదు, చాలా మంది ప్రవక్తల లైఫ్ స్టైల్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా కఠినంగా అనేది ఉంటుంది. అసలు యోహాను గారు ఇక ఆహార్యం అంటారు. ఆహార్యం అంటే ఈ ధరించుకునేవి ఇవన్నీ. నిజానికి ఈ లోకంలో చాలామంది ప్రవక్తల్ని చెప్పుకున్నారు, మంచి బట్టలు వేసుకుంటారు, గొప్పగా కన్నీళ్ళు ఇస్తున్నారు లేదా? ఈరోజు ఈ చైన్లు ఉంటున్నప్పుడు అది ఎన్ని ఉంగరాలు పెట్టుకుంటారు, మెడలో చైన్లు వేసుకుంటారు, చాలా గంభీరంగా అయితే వాళ్ళు వేషధారణ అయితే కనబడుతుంది. దైవజనులు అనుకునేవారు ఈ మధ్య చాలా చేస్తారు లేదా, ఈ డైమండ్ రింగ్లు ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చేసినప్పుడు ఈ మెడల్లో మెరిసిపోతుంటాయి. కనిపించే మీకు ఎప్పుడైనా అలాంటి దైవజనులు చూసారా? అంటే బయటికి ఈ మధ్య ఏమైపోతుంది, ఆడంబరాలు ఎక్కువైతే అయిపోతుంది, డాంబికం ఎక్కువైపోతుంది, షోప్ ఎక్కువైపోతుంది. అంటే వీళ్ళేదో తమ మీద గొప్పవారం అన్నట్టుగా వారు వస్త్రధారణలో వాటిలో ఏం చేస్తున్నారు, ఉన్నతంగా అయితే చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి ప్రవక్తనే చెప్పుకుంటున్న ఈ కాలంలో ఉన్న వారికి ఆ కాలంలో ఉన్న వారికి చాలా వేరియేషన్ ఉందండి. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారంటేనండి, ఎంత కష్టపడ్డారంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్తే ఇక్కడ అంటాడు, ఏది 3:4 వచ్చింది. ఈ యోహాను ఒంటె రోమములు వస్త్రమును. చెప్పండి, ఏ వస్త్రం అట? అంటే మామూలు వస్త్రాలు లేవా? ఒంటె యొక్క చర్మాన్ని వస్త్రంగా ధరించుకున్నాడా? అంటే అది ఎలాంటి ఎడారి ప్రాంతం మీరు ఆలోచించండి. అసలు ఒంట్లకు ఎక్కడ ఉంటుంది? అడవుల్లో ఉంటుందా, ఎడారి ఉంటుందా? అది ఎక్కువ కొంచెం అరణ్యము కాస్త ఎడారి భూభాగం కాబట్టి ఒంటె ఆ చర్మాన్ని అయితే ధరించాడంటే, అంటే చలికి అంటే అదేంటారు ఎడారిలో కానీ అరణ్యంలో కానీ పగలపూట టెంపరేచర్ విపరీతంగా ఉంటాయి. ఎడారిలో రాత్రిపూట ఏమైపోతుంది, -డిగ్రీలు పడిపోతుంది లేదా, చాలా చలేస్తుంటుంది. అడవుల్లో కూడా విపరీతంగా చలేస్తుంటుంది. మనం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తుంటాం కదా, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ చలి విపరీతంగా వేయడం ద్వారా మనం చాలా గింజుకుపోతుంటాం. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. కాబట్టి ఇలాంటి చలి కలిగిన ప్రదేశాలు ఉండాలంటే ఆయన దగ్గర కప్పుకోవడానికి గొంగలు లేదు, దుప్పట్లు లేవు. పాత నిబంధన ప్రవక్తలకైతే అవన్నీ ఉండేవి, ఏవే గొంగళ్ళు దుప్పట్లు ఉండేవి. కానీ ఈయనకి ఏదీ లేదు పాపం. అందరికంటే చాలా అంటే చాలా అతి సామాన్యుల కంటే అతి సామాన్యంగా జీవించాడు ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. ఆయన వస్త్రం ఏదంటే ఒంటె చర్మము. ఈరోజు ఎవరైనా దేవుడి కోసం వస్త్రాలు లేకపోయినా పర్లేదు, దేవుడి కోసం బతుకులు అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? మనమైతే చిరిగిపోతే షర్ట్ వేసుకెళ్ళాం, చిరిగిపోతే చొక్కా అయితే వేసుకెళ్ళాం. మీరు ఎప్పుడు చిరిగిపోయిన చొక్కాలు వేసుకుని వచ్చారా? చిరిగిపోయిన చీర కట్టుకొని, చిరిగిపోయిన జాకెట్ వేసుకుని, చిరిగిపోయిన అంటే పంజాబీ డ్రెస్లు చుడీదార్ వేసుకుని వచ్చారా? మొన్న సెమినార్లో నేను చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వచ్చాను. మీకు తెలుసా విషయం? అంటే మనం సువార్తకి వెళ్ళాం,
5 సువార్తకి వెళ్తే చొక్కా చిరిగిపోయిందంట, వైట్ షర్ట్. సరే ఎవరు చూస్తారు, వెనకాల జీప్ షర్ట్ వేసుకొస్తే మనం చిరిగిపోతే వేసుకోలేరు. చిరిగిపోయిన బట్టలు ఈరోజు పిల్లలు ఎవరైనా వేసుకుంటారా? అఫ్కోర్స్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం పిచ్చోళ్ళు కాబట్టి చింపేసుకుని వేసుకుంటారు. ఒకప్పుడు చిరిగిపోయిన చక్క వేసుకుంటే బొత్తాయి లేకపోయినా వేసుకునేవారు కాదు కదా. అలాంటిది ఆయన సరైన వస్త్రం లేదట. ఎవరికి సేవ చేస్తున్నాడు ఆయన? సాక్షాత్తు సర్వోన్నతుడైనా దేవునికి సేవ చేస్తున్న ఆయన ఎంత గడ్డు పరిస్థితులు అనిపించాడంటే సరైన వస్త్రం లేదు. పోనీ ఆహారం ఏమైనా ఉందా? చూడండి, 2 రోజుల గ్రంథం నుంచి 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట. పూర్వకాల ప్రవక్తలు కూడా ఎలా ఉండేవారో చూద్దాం. 2 రోజుల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అందుకు వారు అతడు కంబళి ధరించుకొని నడుముకు తోలుదట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరమీగా. ఈయన ఎవరి గురించి చెప్తున్నాడండి? ప్రవక్త అయినా? చెప్పండి ఎవరు? ఏలియా కోసం అది. ధరించుకున్న వాడు తోలుదట్టి ధరించుకున్న ప్రత్యుత్తరమేగా ఆ మనుషుడు తిష్బీడైన ఏలియా అని అతడు చెప్పను. అంటే ఏలియా గారు ఆహారం ఎలా ఉంది? గొంగళి ధరించుకున్నాడు ఆయన. ఏం ధరించుకున్నాడు ఆయన? గొంగలి. గొంగలి అంటే ఇప్పుడు మనకి దుప్పట్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే కాటన్ దుప్పట్లు ఉంటాయి, అందులో సోలాపూర్ దుప్పటి ఉంటుంది. సోలాపూర్ దుప్పట్లాగే ఉంటుంది, కాస్త మందంగా. గొంగలి అనేది ఏంటంటే దానికి వెంట్రుకలతో చేస్తారు, అవి కప్పుకుంటే రగ్గులు అంటారు, దాన్ని గొంగలి అంటారు. గొంగళి పురికి ఎలాగైతే వెంట్రుకలు ఉంటాయో దానికి అలాగ ఉంటాయి కాబట్టి దానికి ఏం పేరు పెట్టారు? దానికి గొంగలి. చాలా ఒక్కబెడేస్తుంది, అవునా? ఈ గొంగలు కప్పుకునేటట్టు ఎవరు? గడగడలాడించాడు ఇజ్రాయేల్ రాజుని, గడగడలాడించాడు లేదా? అంటే ఒక దైవజనుడికి ఎన్ని పవర్స్ ఉంటాయి చెప్పండి ఒక ప్రవక్తకి. ఏలియా గారు నీరుని ఆపేశాడు, వర్షాన్ని ఆపేశాడా? అంటే అలాంటి దైవజనుడిని నిజానికి వాళ్ళు ఎలాగా టిప్ టాప్గా ఉండాలి, ఎంత ఆడంబరంగా ఉండాలి. కానీ వాళ్ళు ఎందుకు అలా లేరు? ప్రవక్తలు ఎందుకు అసలు అతి సామాన్యులకు అంటే సామాన్యంగా ఉన్నారు. ఎక్కువగా ఏలియా గారు ఎక్కడున్నాడు? అడవుల్లో ఉన్నాడా? రాజగృహాల్లో ఉన్నాడా? ఆశ్రమాల్లో ఉన్నాడా? చెప్పండి. ఆశ్రమాల్లో లేరు. సమూయేలు ప్రవక్త ఏదో ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ రామాలో ఉన్నాడు. కానీ మిగతా ప్రవక్తలు అయితే ఎక్కడ ఉన్నారండి? ఏలియా గారు కానీ యోహాను గారు కానీ అసలు వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా చూస్తే చాలా దారుణంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. ఓ ప్రవక్త లైఫ్ లీడ్ చేయడం అనేది గొప్ప అనుకుంటాం, గొప్పగా చాలా కష్టం నిజం చెప్పాలంటే. ఎందుకంటే దేవుడు ఏం చెప్తే చేయవలసిందే. ఎందుకంటే మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. నా వల్ల కాదు, కూడదు, అవ్వదని డైలాగులు అయితే రాకూడదు. నిజానికి వాళ్ళు దేవుడి కోసం వారికి ఉన్నదంతా సర్వస్వం వదిలేసుకున్నారండి. చాలా త్యాగాలు చేశారు. సామాన్యుల కంటే అతి సామాన్యంగా జీవించారు ప్రవక్తలు. ఏలియా గురించి రాసిన సందర్భం చూడండి. అదే ఏం చెప్తున్నాడు అక్కడ? అతడు కంబలి ధరించుకుని వాడు, నడుముకు తోలుదట్టు కట్టుకుని వాడైన ప్రత్యుత్తరమీగా. తోలుదట్టు అంటే ఈ జంతు చర్మాంది లెదర్ బెల్ట్గా ధరించాడట. ఇంకొక మాట మీకు చూపించి ప్రయత్నం చేస్తాడు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో, ఆ కాలంలో ప్రవక్త అని పిలువబడాలంటే ఏం చేసేవారు? మోసగించే వాళ్ళందరూ కూడా ఓ కంబలు వేసుకుంటే చాలు. ఈ కంబలు వేసుకునే వాళ్ళు ఎవరెవరు? కంబలి లేదా గొంగలు వేసుకునేది ఎవరైటండి? అమ్మ ప్రవక్త అయిపోయారన్నమాట. 13వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున తాము పలికిన ప్రవచనం బట్టి, తమ కలిగిన దర్శనం బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఎక్కడో మోసపుచ్చకూడదని కంబలి ధరించుట మానేసాడు. కంబలంటే రగ్గు ధరించుకోవడం మానేసాడ. ఈరోజు దైవజనుడిని చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను సామాన్యంగా ఉన్నాను కాబట్టి మామూలుగా ఏ ప్యాంట్ అయినా టీ షర్ట్ అయినా వేసుకొచ్చేస్తాను, ఏ షర్ట్ అయినా కదా. కొంతమంది ఏం చేస్తారు? రెవరెండ్లు, బిషప్లు, రైట్ రెవరెండ్లు, అవునా, ఆర్చ్ బిషప్లు, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఈ పైన ఒకటి వేస్తారా లేదా? సాలు ఒకటి వేసుకొని ఈ పైన ఒక పెద్ద టోపీ పెట్టుకొని ఏం చేస్తారు? మేమే దైవజనులని ఒక చేస్తారు లేదా? అలా ఏం చేస్తారు. లేదంటే ఒక పెద్ద కార్మి. ఈరోజు దైవజనులు తాము దైవజనులు చెప్పుకోవడం కోసం ఏం చేయాలి తెలుసండి?
పెద్ద కారులు మెయింటైన్ చేస్తున్నారు, వెనకాల బాడీ గార్డులు మెయింటైన్ చేస్తున్నారు. అబ్బో ఒకటా రెండా అంటే వాళ్ళ టిప్ టాప్ వాళ్ళ డ్రెస్ కనుక చూస్తే ఈడే ఇతనే దైవజనుడు, మిగతా కూడా దైవజనుడు కాదు, దేవుడు ఆశ్రది దైవజనుడు ఇలాగే ఉండాలంటే ఏం చేస్తారు వీళ్ళందరూ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు లేదా? ఆలోచించండి. అంటే ప్రవక్తలకి ఎన్నో శక్తులు ఉంటాయి, దేవుడు ఎంతో వరం ఇచ్చాడా లేదా? అంటే చనిపోయిన వాళ్ళు కూడా లేపారు. ఆలోచించండి. అలాంటి దైవజనులు సామాన్యులుగా ఉన్నారంటే ప్రవక్త జీవితం చాలా మనం అనుకున్నారు సులువైతే కాదు. ఏమండి ఆ రోజుల్లోని మోసపుచ్చే వాళ్ళందరికీ కూడా కమ్మలు ధరించాడు గొంగళ్ళు. ఈ రోజులో పాస్ట్ అని చెప్పాలంటే పైన టోపీ పెట్టుకోవాలి, సిలువున్న టోపీ, మెడలో ఏం చేయాలండి సిలువున్న కన్ను ఓటు వేసుకుంటే పాస్టర్ అయ్యారు. వైట్ డ్రెస్ వేసుకుని నడుగు తాడు కట్టుకున్న ఎవరైనా అంగి వేసుకుని కట్టుకుంటా ఆ పాస్టర్ గారు. మామూలు టీ షర్ట్ వేసుకొస్తే పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు కాదు. బనీలు వేసుకొస్తే పాస్టర్ గారు కదా, రౌండ్ నెక్ బనీలు వేసుకో పాస్టర్ గారు కాదు. కుర్రోళ్ళు ఉండరు ఏంటి, స్టైల్ కొడుతుంటారు ఏంటి అనుకుంటారు. పాస్టర్ గారు అంటే డ్రెస్ కూడా ఏమి ఉండాలా? అది సామాన్యంగా ఉన్నాడు, నీకే నష్టం లేదు. దైవజనుడు అలా కటింగ్లో కూడా అసలు కటింగ్ ఏదంటే అంగు ఆర్భహటాలతో ఉండడమే అసలు కటింగ్. అంతేనా? సూట్లు వేసుకుంటారు, ఏసీ సూటు మళ్ళీ వేయరు, మారుస్తుంటారు. లక్షల రూపాయల సూట్లు అవసరం ఆ దైవజనుడికి. తగ్గింపు స్వభావం ఏది ఈరోజు దైవజనులకి? ఆ రోజుల్లో దైవజనులు అనుకునేవారు, ప్రవక్తలు అనుకునే ఎంత తగ్గింపు జీవితంలో చూసారా? సరిగ్గా వస్త్రాలు కూడా లేవు, కంబళ్ళు. ఇంకా వాళ్ళ తిండి గురించి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. వాళ్ళ తిండి గురించి మాట్లాడుకుంటే చూడండి. దీని తర్వాత యోహాను గారు ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలిదట్టి ధరించుకున్నాడు, మిడతలను అడవి తేనె తినేవాడట. అంటే మానలాంటి ఆహారం తినేవాడు కాదా? ఇశ్రాయేల్కి ఆహార పలబట్లు అంటే వాళ్ళు రొట్టెలు కాల్చుకు తింటారు, జొన్న రొట్టెలు కాల్చుకొని తింటారు కదా, గోధుమ రొట్టెలు కాల్చుకొని తింటారు. అక్కడ అంజూరు పళ్ళు తింటాయి, అది దొరుకుతుంటాయి. అక్కడ ద్రాక్షరసం దొరుకుతుంది, చాలా దొరుకుతుంటాయి. కానీ ప్రవక్త అనేవాడు ఈ సామాన్య మనుషులు తిని ఈ ద్రాక్షరసం తాగినట్టు ఆయన తాగకూడదు. ఏమంటే ఈ సామాన్య మనుషులుగా ఏది కూడా తినడానికి అయితే వీళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు. ఎంత పవిత్రంగా ఉంటారు అంటే అసలు మిడతలు తినడానికి కూడా దేవుడు పాత నిబంధన గ్రంథంలో అనుమతి ఇచ్చాడు. లేదంటే యోహాను గారు అదే తింటారు. అడవుల్లో ఏం దొరుకుతుంది చెప్పండి? ఏ కాయలో ఫలములు దొరుకుతాయి, లేదంటే ఏ మిడతలు తినొచ్చా? ఓ దైవజనుడు ఓ ప్రవక్తగా ఉండి తినొచ్చా లేదా? ఇశ్రాయేల్కి ఆహారం గురించి చాలా ఆంక్షలు పెట్టాడు లేదా? ఎన్ని ఆంక్షలు పెట్టాడు? ఇశ్రాయేల్కి లెక్కలేని ఆంక్షలు పెట్టారు. ఏది తినొచ్చు ఏం తినకూడదు చెప్పాడు. అలాంటి వాటిలో ఈ మిడతలకు మినహాయింపు ఉంది. లేవియాకాండం నుంచి 11వ అధ్యాయం 22 వచ్చి చూద్దాం. లేవియాకాండం 11వ అధ్యాయం 22 చూద్దాం. లేవియాకాండం 11వ అధ్యాయం 22 వచ్చి చూద్దాం మనం. లేవియాకాండము 11వ అధ్యాయము 22 చదవండమ్మా. లేత మిడత కానీ, చిన్న మిడత కానీ, ఆకు మిడత కానీ, అమ్మా మిడతలలో ప్రతి విధమైన దానిని తినవచ్చునట. 4 కాళ్ళ గల పురుగులని మీకు అంటే మిడతలు తినొచ్చమ్మా? తింటారా? మీకేం కావాలి? మిడతలు తింటారు ఎవరైనా? మనం ఏం తింటాం? రొయ్యలు తింటాం. రొయ్యలు మిడతలు ఒకేలా ఉంటాయి, కాకపోతే ఇది ఎగురుతుంట టింగ్ అది నీటిలో ఉంటుంది. ఏది? రొయ్య. అంతేనా? ఏమంటారు? అవే మిడతలు, గ్రాస్ సూపర్ అంటారు. అవునా? తినొచ్చు మిడతలే. ఆ రోజులు మిడతలు ఏం తింటారు? బేసిక్గా అడవుల్లో ఉన్నవాళ్ళు మిడతలు తినడానికి కారణం ప్రోటీన్. మనం ప్రోటీన్ ఫుడ్ ఏం తింటాం? బాగా మొక్క పట్టిన తింటాం. మొక్క ఏదేది? చికెను, మటను, పీత, రొయ్య, చేప ఆడకాడ దొరుకుతాయి. ఏవైనా ప్రోటీన్ ఫుడ్ అడవులు ఏముంటుంది? ప్రోటీన్ ఫుడ్ అంటే ప్రోటీన్ లేకపోతే కండరాలు బలం ఎక్కడ వస్తాయి చెప్పండి? అందుకనే దాన్ని తినడానికి దేవుడు అయితే అనుమతించాడు ఇశ్రాయేలుకి. మరి అది తింటారు కదా నిరభ్యంతరంగా. కొన్ని ఫాలో అవుతుంటారు, కొన్ని ఫాలో అవడం. అది కొన్ని తినొచ్చు. మిడతలు తినేవారు అంటే వాళ్ళకి ఏం దొరకదు కదా ఆహారం. ఇంటి దగ్గర ఉంటే అనేక రకాల వండుకు తినొచ్చు. అనేక రకాల స్వీట్లు, అనేక రకాల కూరగాయలు, అనేక రకాల మాంసాహారాలు దొరుకుతాయి. అడవిలో ఏం దొరుకుతాయి చెప్పండి? జంతువులు చంపుకు తిన్నవైతే కేవలం మిడతల వరకే పరిమితం. మిడతలను ఇంకే తినడట యోహాను గారు? అడవి తేనెయు అతనికి ఆహారమై ఉండుని. ఏమట?
అడవి తేనె, అడవి తేనె అంటానండి. అడవి తేనె కూడా తింటారా? ఆలోచించండి. అడవి తేనె గురించి మాట్లాడుతున్నానండి. నిర్గమకాండం 3:17 చూద్దాం. నిర్గమకాండం 3:17. నిర్గమకాండం 3:17 చూద్దాం. నిర్గమకాండం 3:17. ఐగుప్తు బాధలలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజీలు. మీరు సరిగ్గా చదవండి. 3:17. నిర్గమకాండం 3:17. ఐగుప్తి బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీలు, యోబీసులు దేశమును మిమ్మను రప్పించనని వారితో సెలవిచ్చును. అంటే దేవుడు ఎక్కడ రప్పించాడు? బాబు ఓ దగ్గర ఉండంటారా బాబు? ఏంటి డిస్టర్బెన్స్? ఆ పైన డిస్టర్బెన్స్, ఇప్పుడు ఎక్కడ డిస్టర్బెన్స్? పాలు తేనెలు ప్రవహించు దేశము అంటే ఆ దేశంలో తేనెకైతే పోదవలేదు. తేనె చాలా మంచి హెల్దీ ఫుడ్ కదా. తేనె తాగితే ఏం జరుగుతుంది అండి? రోగ నిరోధక శక్తి పెరుగుతుందా? ఇంకేం పెరుగుతుంది? ఒంట్లో శక్తి కూడా పెరుగుతుందా లేదా? శక్తి కూడా పెరుగుతుంది. ప్రియులారా, తేనె అనేది ఖచ్చితంగా ఆహారంలో భాగం అయిపోయింది ఈరోజు ప్రతి వారికి. తేనె వలన ఉపయోగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అడవిలో ఉన్న యోహాను గారికి ఆహారం ఏంటంటే తేనె మిడత. ఎంత ఇలాంటిదంటే ఎవరైనా సరివేయగలరా? అడవిలో మరి అంతకంటే పళ్ళు తిన్నట్టు కానీ కాయలు తిన్నట్టు కానీ ఏం లేదు. ఒక ప్రవక్తగా జీవిస్తే అంటే ఎంత కఠినమైన జీవితం అంటే, దేవుని కొరకు ప్రవక్తగా ఉండడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదండి. ఒక ప్రవక్త జీవితం అనేది అత్యంత దుర్భరమైనది అని మీరు అర్థం చేసుకోవాలి. ఎంత కఠినంగా ఉంటుందంటే ప్రవక్తల జీవితం, అసలు వాళ్ళకి ఎలాంటి ఆదరణ కూడా దొరకదండి. మత్తయి సువార్త నుంచి 11వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 18 మత్తయి సువార్త 11వ అధ్యాయం 18 ఒక మాట చూద్దాం. యోహాను గారు తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యమును పట్టినవాడని మీరు అనుకుంటారు. అంటే ఒక దైవజనుడు అందరిలా కాకుండా దేవుడి కోసం, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవారు, వాళ్ళకి నచ్చినట్టుగా తినేవారు. అలాంటి వారిగా ఒక ప్రవక్త ఉండకుండా, అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉండకుండా ఏం చేశాడంటే తినగలేదట, త్రాగలేదట. ఎంత నిష్టగా ఉన్నాడో ఆలోచించాడు. తినక త్రాగక వచ్చాడట. అంటే ఎన్ని దినాలు ఆయన ఆకలితున్నాడు, ఎంత ఇబ్బంది పడ్డాడు. ఎవరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు. ఒక ప్రవక్త జీవితం ఎంత హార్డ్ అంటే, అవును హార్డే. ఎవరి జీవితం సుఖంగా ఉంది చెప్పండి? ఏలియా గారికి పాపం 40 రోజులు తిండి లేదు. ఆ తర్వాత ఆయనకి తిండి పెట్టడానికి ఎవరిని ఏర్పాటు చేశాడు దేవుడు? ఒకసారి కాకోలను ఏర్పాటు చేశాడు 3.5 సంవత్సరాల కాలంలో, అంతేనా? అదే ఆ తర్వాత కాకులుగా సారేపతన గ్రామంలో విధవరాలు ఏర్పాటు చేశాడు. ఆయన ఎక్కువగా దాక్కుడు పరిస్థితి అయిపోయింది. ఎవరికి? తిష్బీడైనా ఏలియా గారికి. ఆలోచించండి. ఆ తర్వాత ఇర్మియా గారి జీవితం చూడండి, ఆయన కూడా చాలా కష్టం. యెహెజ్కేలు గారి జీవితం కనుక చూస్తే చాలా కష్టమే కదండి. ప్రవక్తలు ఏమి తినలేదు, సరిగా ఏమి త్రాగలేదు, చాలా కఠినంగా ఉంటారు. దేవుడు ఏం చెప్పినా సరే దాన్ని ఏం చేయాలంటే ఇంకా వారు మాట్లాడకుండా తినాల్సింది. ఏంటి వాళ్ళ జీవితాలు ఎంత కఠినంగా ఉంటాయి అంటే, ఒక మాట చూపిస్తుంది చూడండి. అంటే ప్రవక్తల జీవితాలు ఎంత హార్డ్గా ఉంటాయి, ఎంత సామాన్యులు కంటే అతి సామాన్యంగా దేవుడి కోసం ఎంత డెడికేషన్, ఎంత త్యాగంతో బ్రతికారో చూడండి. ఈ వచనం చూస్తే మీకు అర్థమైపోతుంది. యెహెజ్కేలు గ్రంథం నుంచి చూడండి 4వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం నుంచి 4వ అధ్యాయము తీసారా? 12 నుంచి చదువుకుందాం. 12 వచనం చదువుదాం. దేవుడు ప్రవక్తగా ఏదైనా చెప్తే ఇంకా ఖచ్చితంగా చేయవలసిందే.
యెహెజ్కేలు గ్రంథం నుంచి 4:12 యెహెజ్కేలు గ్రంథం 4:12 ఇలా ఉంటుంది. ఏమని చూడండి. యావల అప్పమును చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. ఇశ్రాయేలుకి చేస్తున్న పిచ్చి పని కోసం, వాళ్ళకి పాఠం నేర్పించడం కోసం వాళ్ళు ముందర ఈ పని చేయను ఆయన అంటూ ప్రవక్తకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు? యెహోవా దేవుడు. ఎలాంటి పని అంటే ఎలాంటి పని అంటే అది నీళ్లు కొల ప్రకారము, అంటే వాళ్ళకి ఎలాంటి దుర్భరమైన పరిస్థితి వస్తుందో ముందే చెప్పాడు దేవుడు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం తింటారనడానికి ప్రవక్త జీవితాన్ని ఏం చేసిన ఒక కళ్ళ ముందున ఒక ఉదాహరణగా పెట్టడం కోసము ఆయనకి అన్ని రకాల బాధలు ఏంటనేది ఇశ్రాయేల్ ప్రజలు చూపించడం కోసం పెట్టాడు. రోజు ఎలా తినాలో చెప్పాడు మాట. ఎలా చెప్పాడు ఏంటి? ఏ దినంగా ఆ దినం ఏం చేయాలి? రొట్టెలు కాల్చుకోవాలి. లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకోలేదు. 90 దినములు నువ్వు ఇలాగ చేసి భోజనం చేయించి రావాలను. నువ్వు తూనిక ప్రకారం అనగా దినము ఒక్కింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలను. వేళకు తినవలను. నీళ్లు కొల ప్రకారము అంటే అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలను. ఒక వేళకు త్రాగవలను. యావల అప్పము చేసి వారు చూచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజించాలి. మనుష్య మలంతో కాల్చి తినమంటాడండి. ఎంత కఠిన చూడండి. ఇంకా ఆలోచించగలిగితే అప్పుడు అంటాడు, అయ్యో ప్రభువా, యెహోవా నేను ఎన్నడూ అపవిత్రత నొందనేవాడును. 14 నొందినవాడును కానే, బాల్యం నుండి నేటి వరకు చచ్చిన దాన్ని నేను మృగము చీల్చిందని నేను తినలేదు. తినవాడును కానే, నిషిద్ధమైన మాంసం నా నోట ఎన్నడూ పడలేదని నేను అనగా ఆయన, చూడుము మనిషి మలం మారుగా నీకు గోమలము నేను నిర్ణయించున్నాను. నువ్వు దానితో నీవు భోజనం సిద్ధపరచుకోమని సెలవిచ్చింది. ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాంటి భయంకరమైన దుర్గతి పడుతుందని చెప్పడానికే ప్రవక్తని ఇలాంటి తినమన్నది. మనుష్య మలం బదులుగా ఏం చేశారట? గోమలంతో తినమని. చాలా కఠినం కదండి. ఈరోజు దైవజనులు అనుకునేవారు ఎన్ని అంగులు ఆరబడ్డలకు బిల్డప్లకు వెళ్తున్నారో ప్రవక్తని చెప్పి ఇంకా బిల్డప్లు ఇస్తున్నారు. ప్రవచించేస్తారు. పనికి మళ్ళీ ప్రవచించాలి ఎక్కువైపోయారు ప్రవక్తలు ఈ మధ్య. అందరం అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది ప్రవచిస్తున్నారు. అసలు ప్రవక్త అనేవాడు ఇలా ఉండాలా? ఎలా ఉండాలి? యోహాను చూసి తెలుస్తుంది, ఒక ఇరిమేని చూసి తెలుస్తుంది. తీసుకెళ్ళి నీరులో గోతులు పడేశారు. రోజుకు ఒక రొట్టె వేసారు. ఎవరికి? ఇరిమియా గారికి. అంటే ఆ యోధారాజు తప్పు చేస్తా చెప్పి అన్నందుకు నేను వేసుకెళ్ళిపోతారా బాబు అన్నందుకు తీసుకెళ్ళాను. ఏం చేసి గోతులో పడేసి. చాలా కఠినమైన ప్రవక్తల జీవితాలు, సామాన్యమైన జీవితాలు, చాలా దుర్భరమైన జీవితాలు. ఇవేమి తెలుసుకోండి. ఈరోజు ప్రతి వాడు ప్రవక్త అనుకుంటున్నాడు. ప్రవక్త అంటే ఒక మోడల్ అంటే చాలా దుర్భరంగా జీవితాలు, అతి సామాన్య. అసలు యోహాను గారికి ఎందుకు ఒంటి చర్మము, తర్వాత ఏంటంటే అడిగితేనే మెడదలు తిన్నాడంటే అందరిలో ఉండొచ్చు కదా, ఉండాలి. వీల్లేదు. అది యేసుక్రీస్తుకి ముందు వచ్చిన ఆయన ఎంత గొప్పగా ఉండాలి ఏంటి? ఆయన గొప్పగా లేడు, యేసుక్రీస్తు కూడా అంత గొప్పగా లేడు. ఆయన కూడా చాలా అతి సామాన్య జీవించలేదా? అందుకనే అలాంటి ప్రవక్తలకి, అలాంటి దైవజనులకి లోకం ఎలాంటిదంటే హెబ్రీ పత్రికలు చెప్తారు 11:37-38 హెబ్రీ పత్రిక 11:37-38 చూస్తే, హెబ్రీ పత్రిక 11:37-38 చూడగలిగితే, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మమును మేక చర్మమును వేసుకుని దరిద్రులు ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగములు తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. అంటే ఎంత కష్టమైన, ఎంత దుర్భరమైన జీవితాలు, ఎంత దుర్భేద్యమైన బ్రతుకులు, ఎంత కఠినమైన జీవితాలు. ఈరోజు ఒక్కొక్క దైవజనుడు, ఒక్కొక్క ప్రవక్త కనుక ఉంటే ఎలా ఉంటుంది? ఎవడ ఉండగలరా? లేదండి. ఆనాటి కాలంలో వారు దేవుడి కోసం చేసిన త్యాగాలు, దేవుడు మాట కోసం వాళ్ళు కుటుంబాన్ని విడిచిపెట్టేశారు, తమ కుటుంబాన్ని విడిచిపెట్టేశారు, త్యాగాలు చేశారు. సరైన తిండి లేదు, నిద్ర లేదు, సరైన అంటే విశ్రాంతి లేదు, అలసిపోయారు. అయినా ప్రజలకు మాట చెప్తే వాళ్ళు ఏమో ఏసరించుకున్నారు, కొట్టేవారు, తిట్టేవారు, చంపేసేవారు. ప్రవక్తలు కూడా చంపారు లేదా? దేవుడు మాటలు చెప్పని చంపేశారు. అంటే ప్రవక్త జీవితం అంటే చాలా కఠినం. అందుకంటే యేసుక్రీస్తు ప్రవక్తని చేర్చుకున్న ప్రవక్త ఫలం అయితే పొందుతాడు. ప్రవక్త ఫలం ఏంటంటే అంటే ఎలీషా చనిపోయిన కుమారుని బతికించలేదా? ప్రవక్త ఏం చేస్తారు? యేసుక్రీస్తు బతికించలేదా? బతికిస్తారు. కాబట్టి ప్రవక్త అనేవాడు గొప్ప ఫలం పొందుకుంటారు. ప్రవక్త జీవితం చాలా హార్ట్. ఈరోజు ఎంతోమంది ప్రవక్తలు చెప్పుకుంటున్నారు. నిజానికి ప్రవక్తలు మొదటి శతాబ్దంతోనే సమాప్తం అయిపోయారు. ఎప్పటికీ ప్రవక్త ఉన్నారనుకుంటే వాళ్ళు ఫేక్ గాళ్ళు. ఆ రోజు ప్రవక్తను చెప్పుకోవడానికి గొంగలు ధరించుకునేవారు. ఈ రోజు ఏం చేశారంటే ప్రవక్తని చెప్పి టొమ్మకేసుకుంటున్నారంటే అందరూ మోసగా. జీవితాలు రావాలంటే చాలా కష్టం అండి.
సో కాబట్టి యోహాను గారు జీవితం ఈ రోజున్న అనేకులకి ఏం చేస్తుంది, అది ఒక పాఠం. అడిగితేనే అంటే ఎంత ఆకలి తీరితే చెప్పండి, అది మిడతలు ఎంతసేపు ఆకలి తీరితే ఆయన ఉన్నంతలో కాస్త ప్రోటీన్ ఫుడ్, శరీరానికి కావాల్సినంత కాస్త చక్కెర నీళ్ళకి ఉంటుంది కదా, ఏది తేనెలో. ఆ చక్కెర నీళ్ళు ఏం చేస్తాయి, మనిషికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అనేది అందిస్తుంది. అందువల్ల ఏంటంటే దాన్ని తిని నీళ్లు తాగే పాపం చాలా అద్భుతమైన పరిచయం చేశారు. అంత చేసినందుకు యోహాను గారిని ఏం చేశారు, చివరికి చంపేశాడే లేదా. హెరోదియ నాట్యం తన కుమార్తె చేత ఆడించి హెరోది ప్రాణాన్ని, యోహాను గారి ప్రాణాన్ని తొలగొట్టు. అంటే ప్రవక్తలు నిజాయితీగా దేవుని కోసం బ్రతికితే, అందుకంటే రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, ఇంకేమన్నారు అది గొర్రె చర్మం గొర్రె చర్మలట చూడండి. అంటే సరైన వస్త్రాలు కూడా గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉన్నారట. ఒక ప్రవక్త జీవితము అత్యంత కఠినమైన పరిస్థితులు, సామాన్యుల కంటే అతి సామాన్యమైన జీవితం ప్రవక్తలది. త్యాగము, అసమానమైన త్యాగం. వారి జీవితం నిరంతర శ్రమ, నిరంతర బాధ. ప్రవక్త అనుకునేవాడు ఎవరికైనా ఈరోజు చెప్పుకున్న ప్రవక్తను చెప్పుకున్న ఎవరికైనా ఎలాంటివి ఉన్నాయా? ప్రవక్తల జీవితాల్లో ప్రియులారా దేవుడి కోసం నా నిస్వార్థమైన త్యాగం, నిస్వార్థమైన అంటే భక్తి, దేవుడు అంటే వారు చూపించిన ఏమిటి అసమానమైన విశ్వాసం ఈరోజు మన జీవితంలో ఉండగలిగితే ఎంత భాగ్యం. వారు ఒకటే అనుకున్నారు, ఈ లోకము వారికి నివాస యోగ్యమైనదైతే. ఈరోజు దైవ ప్రవక్తను చెప్పుకున్నాడు ఎవరైనా సరే, నాకు తెలిసి ఖరీదైన కార్లలో, హెలికాప్టర్లో, విమానాలలో ప్రవచించేవాడు ఎవడైనా సరే తిరగకూడదు అంతే. అతి సామాన్య లైఫ్ లీడ్ చేయగలిగారు. అవునా? వాళ్ళ కోసం ప్యాలెస్లు ఎందుకండి, వాళ్ళ వెనకాతలు అంతమంది మంది మరబలు ఎందుకండి? నిజానికి దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పలేని వాళ్ళు, ప్రవక్త అయినా కావచ్చు, దైవజనుడైనా ఎవడైనా కావచ్చు, వాడికి అవన్నీ అనవసరం. నిజంగా దేవుడి కోసం బతికేవాడు ఎవడు కూడా ఈ లోకంలో ఉండిపోదాం, ఈ లోకం కోసం బతికేదాం అనే ఆలోచన అయితే లేదు. ఇప్పుడు ప్రవక్తలు అలా ఉంటే, దేవుడు మాట్లాడిన ప్రజలు అలా ఉంటే ఇంకెంత అంకిత భావంతో జీవించాలంటే, చాలా అంకిత భావంతో అయితే దేవుడి కోసం మనం అందరం జీవించాలి. బాప్తిస్మిచ్చి యోహాను గారి జీవితం చాలా కఠినమైంది అనుకుంటే, పాత నిబంధనల గ్రంథంలో మిగిలిన ప్రవక్తల జీవితాలు కూడా కొందరు దుర్భేద్యంగా అయితే కనిపించి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అనేసింది. మరి మీకు యోగ్యమైనది ఎలాగవుతుంది? నిజంగా దేవుని మాటను 100% ఫాలో అయ్యేది ఎవరు? ప్రవక్తలేనా? ప్రవక్తలు 100% ఫాలో అవుతారండి. ఎందుకంటే దేవుడు ఏ ప్రవక్త ఫాలో అయిపోతే ఆ ప్రవక్తను ప్రవక్తగా అయితే ఉంచినవాడు ఫస్ట్ కదా. అలాంటి 100% దేవుడికి ఎప్పుడు సన్నిహితంగా దేవుడితో మాట్లాడేవాళ్ళు, వాళ్ళంతయాక దేవుడి కోసం ఈ లోకంలో జీవిస్తుంటే ఆయన వారం అని చెప్పుకుంటాం. మరి మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాం ఒక్కసారి చెక్ చేసుకోలేద్దా, మార్చుకోలేద్దా? అంటే మనం ఈ లోకంలో ఉన్న దాని అంగు ఆర్భాటాలు, దాని ఐశ్వర్యం వైపు చూడకుండా ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోవాలి. ఏమన్నారట? ఎక్కడో మాట వాడుతారండి యోబు గారి గురించి చెప్తూ, యాకోబు పత్రిక ప్రవక్తలుగా మాదిరిగా పెట్టుకోండి అంటాడు. ఆ మాట చూడండి, గొప్ప మాట అది. యాకోబు పత్రిక, అది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ ప్రవక్తల జీవితాలు మాదిరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడిగా ఉండాలంటే మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే, ఇప్పుడు నీ కారసైన క్రైస్తవుడిగా ఉండాలంటే ఇగో యేసుక్రీస్తు వారు అలాగే జీవించారు. 10వ వచనం, నా సహోదరులారా ప్రభు నామమును బోధించిన ప్రవక్తలని శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా. అంటే ప్రవక్తలు మనం ఇప్పుడు దేన్ని పెట్టుకోవాలట? అంటే శ్రమానుభవానికి. నువ్వు పడుతున్న కష్టం పెద్దేం కాదు. ఆల్రెడీ నీకంటే ముందు చాలా మంది ప్రవక్తలు అనిపించారు. యోహాను గారు అనుభవించారు, ఏలియా గారు అనుభవించారు, ఇర్మియా గారు అనుభవించారు, యెహెజ్కేలు గారు అనుభవించారు. మేజర్ ప్రవక్తలు అనుభవించారు, మైనర్ ప్రవక్తలు కూడా, చిన్న ప్రవక్తలు అనుభవించారు, పెద్ద ప్రవక్తలు అనుభవించారు. వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారండి. అదే అంటాడు, నా సహోదరుల ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, శ్రమ అనుభవానికి ఇంకదానికట ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట ప్రియులారా, ఆలోచించండి. ఎంత గొప్ప మాట ఇది ఏమండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12 వచ్చింది, లింకప్ వచ్చిన చూడండి. మత్తయి 5:12
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 12 వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమైతే అధికమవ్వాలంటే మనం ఏం చేయాలి? ప్రవక్తల శ్రమానుభవాన్ని తలంచుకొనుచు మనకు కలిగిన కష్టాలు బాధలన్నిటి ఏం చేయాలి? ఓర్చుకోవాలి. మనలో దేవుడు పరిచర్యకి రమ్మన్నారు, అట్లా ఇక రేపు సువార్తకి వెళ్ళాలనుకుంటున్నా కదా, అట్లే చాలా మంది ఏటో మరి ఏం భరిస్తారో ఏం శ్రమను సహిస్తారో నాకు అర్థం కావట్లే. దేవుని కొరకు ఒక 2 రోజులు సెలవు పెట్టి ఒక దూరంకి వెళ్దా, ఒక ప్రాంతానికి వెళ్దా, 2 రోజులు ఏం భరిస్తున్నారు? దేవుడు శ్రమానుభవం ఎక్కడ ఉందంటే ప్రవక్తలు అక్కడ మాదిరి పెట్టుకున్నాం. మనం ఎవరు మాదిరి పెట్టుకోవాలి? ఇప్పుడు ప్రవక్తలు అనగానే శ్రమానుభవం, శ్రమే గుర్తుకొస్తుందండి. మన యోబు గారిని గుర్తుపెట్టుకున్న శ్రమనికనే అంతకంటే కష్టాలు అనుభవించలేదా? అలాంటి కష్టాలు అనుభవించారు. భార్యను వదిలేయమంటూ వదిలేశాడు, పిల్లలు వదిలేసి దేవుని సేవలో వెళ్ళారండి. ఎవరైనా వెళ్ళగలరా? అలాగే ఆలోచించి శ్రమానుభవమునకు మాదిరిగా పెట్టుకును, ఓపికను మాదిరిగా పెట్టుకోమంటాడు ప్రియమైన దేవుని పిల్లరా. 23వ అధ్యాయంలో మత్తయి సువార్త 34 చూస్తే ఆ ప్రవక్తలకి కలిగే పరిస్థితి గురించి ఇంకా కఠినంగా ఉన్న మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు. 23వ అధ్యాయం తీసారా? 34 వచనం. 23:34. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. అంటే ప్రవక్త అనేవాడు ఎవరనంటే, ఇగో ఈ ప్రవక్త మనకి దేవుని గురించి జ్ఞానం చెప్పకుండా ఏమైతే ఇతను కొట్టి చంపుదూరం అంటాడు. ఇంత పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రవక్త ఇక దేవుడి గురించి చెప్పడానికి కొంచెం చంపేద్దారండి అంటాడు. అంటే దేవుడి గురించి చెప్తే సమాజానికి ఇప్పుడు నచ్చదు. పని చేయండి, దేవుడి కోసం బ్రతకండి, ఎవరికి నచ్చదు. రండి ఆనందించండి, ఎంజాయ్ చేయండి, డ్యాన్స్ ఆడతాం రండి. అవునా? గొప్ప గొప్ప ఎంటర్టైన్మెంట్స్ మన ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం రండి అంటే చాలామంది వస్తారా? ఓ చాలా మంది వస్తారు. నిజమైన ప్రవక్తల శ్రమానుభవం మాదిరిగా పెట్టుకుంటే నిజంగా ఆ మాదిరి ఎవరైతే కనపరుస్తారో దేవుడికి ఇష్టడైపోతాడండి. ఆలోచించండి. కాబట్టి ప్రవక్తల జీవితం అనేది ఎంత కఠినం. అసలు ఓ ప్రవక్త జీవితాన్ని మనం తరిచి చూస్తే ఎలా ఉండాలంటే, ఇదిగో ఆయన చూసి మనం ఏం నేర్చుకోవాలనేది అయితే తెలుసుకోవాలి. శ్రమ అనుభవాలు ఎన్నో అనుభవించిన వాళ్ళు అడవుల్లో, కొండ గుహల్లో, సొరంగాల్లో తిండి లేదు, సరిగ్గా నిద్ర లేదు, భార్య పిల్లలతో సంతోషం వదిలేయమని చెప్పాడు దేవుడు. అంటే నువ్వు వెళ్ళి వేసిని పెళ్లి చేసుకోరా అన్నాడు దేవుడు. వేసిని పెళ్లి చేసుకున్నారా? వేసిని పెళ్లి చేసుకోవాలి. మలం తినమంటే మలం తినాలి. ఏటి కష్టాలు, ఏటి బాధలు. దైవజనుడు దేవుని మాట విన్న దాసుడు ఎప్పుడు కూడా ఇలానే తన జీవితం. మరి మీరు దేవుని పిల్లలుగా దేవుని మాట వినేవారు ఉన్నారంటే మనం ఎవరి మాదిరిగా పెట్టుకోవాలి? ఇప్పుడు పెట్టుకుంటున్నారా? మీరు ఎవరి మాదిరి ఉన్నారు? వాళ్ళు ఆవిడ రాలేదని మీరు రాలేదు ఇంకొక ఆవిడ చూసి వెళ్ళిపోతుంటారు. అతని సేవకి వెళ్ళలేదు, నేను ఎందుకు వెళ్ళాలని చెడిపోతుంటారు. ఆయన ఇవ్వలేదులే, నేను ఎందుకు ఇవ్వాలని మీరు ఏమవుతారని చెడిపోతున్నారు. ఆయన పాడలేదు, నేను ఎందుకు పాడాలని చెడిపోతున్నారు. ఆయన ప్రార్థించలేదు, నేను ఎందుకు ప్రార్థించాలని చెడిపోతున్నారు. దేవుడి కోసం ఆయన చొరవ తీర్చుకొని నేనప్పుడు నా కుటుంబం ఎందుకు తీసుకోవాలని చెడిపోతున్నారు. చాలా మంది భార్యలు ఏం చేస్తున్నాడే, వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, నువ్వెందుకు ఇస్తున్నావు వెనకాల అవుతుంటారు ఇచ్చే మొగుడిని, భర్తనే. అవునా? చాలా మంది భార్యలు భర్తను ప్రోత్సహించారు, మీరు ఏం మాట్లాడరా, చేయరా, దేవుడి కోసం చేయరా అంటుంటారు. చలనం లేదు, ఏమైపోయారు, చాలా దారుణం అయిపోయారండి. చాలా దారుణం అయితే అయిపోయారు. ఎక్కడుంది మాదిరి? ప్రవక్తల జీవితాలు అత్యంత కఠినమైనవి, సవాళ్ళతో కూడుకున్నవి. ఒక రాజును ఎదిరించిన సామాన్య విషయమా? పేకలు పోతాయి. పేకలు తెగిపోయలేదా అండి? హేరోదును ఎదిరించేందుకు పేక తెగిపోయింది, యోహానుకి తెగిపోయింది, అంతే, తప్పదు. మరి ప్రాణాలు లెక్క చేయలేని వాడు ప్రవక్త, ప్రాణతీపు ఉన్నవాడు ప్రవక్తగా అయితే ఉన్నాడు. కాబట్టి ప్రవక్తలని శ్రమానుభవానికి మాదిరిగా పెట్టుకోగలిగితే ప్రియులారా మన జీవితాలు చాలా ఉన్నతంగా, అద్భుతంగా దేవుడి సన్నిధిలో అయితే నిలుస్తాయి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.